ఆలివ్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కాసాని శ్రీనివాసరావు గౌడ్, జయస్వరాజ్ పార్టీ అధ్యక్షుని. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఫైనల్ చేయడం కోసము అధిష్టానం లేదా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు కష్టపడాల్సిన అవసరం ఏమో వచ్చింది. అసలు దానికి ఏంటి అన్న అంశంలో వారు అడిగిన క్వశ్చన్కి వాస్తవానికి ఖమ్మంలో ఇప్పుడు పోటీ పడుతున్నది ఆ సీటు కోసం ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు ఆయన కొడుకు కోసం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన తమ్ముని కోసం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన భార్య కోసం ఆ ఎంపీ టికెట్ని అడుగుతున్నారు. ముగ్గురు కూడా ప్రభుత్వంలో మంత్రులే, ముగ్గురు పోటీపడి అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? వీటన్నిటికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ పాలన, కుటుంబానికి ఒకటే టికెట్ ఇస్తానని గతంలో కాంగ్రెస్ జాతీయ మహాసభల్లో తీర్మానం చేసింది. ఇప్పుడు కుటుంబానికి 1, 2, 3 కూడా ఇస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇక ఒకవేళ జనరల్గా ఆలోచించినట్లయితే కాంగ్రెస్ని భుజాల మీద వేసుకొని కష్టపడి కాలినడక చేసి, ఎందుకంటే కుటుంబాలకే ఇవ్వాల్సి వస్తే ఈ మూడు కుటుంబాలనే ఒకరికి ఫైనల్ చేయాల్సి వస్తే తెలంగాణ మొత్తం తిరిగి కాంగ్రెస్ పుట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ జెండా మోసి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వ్యక్తి బట్టి విక్రమార్క. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే తను మొదటి నుంచి తన కుటుంబము, తన అన్నదమ్ములు, తను కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు. ఇటు తుమ్మల నాగేశ్వరరావును చూసినాం, రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ మారుకుంటూ వచ్చిండు. ఈ ఎలక్షన్ల ముందు కండిషన్స్ తోటి వచ్చి ఖమ్మం టికెట్ తీసుకొని గెలిచి రాష్ట్ర మంత్రి అయ్యాడు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలు లేవు, కానీ ఆయన మాత్రం తన కొడుకు ఎంపీ టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నాడు. రెండో అంశము, ఈయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వాస్తవానికి ఈయన మూలాలు కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ని వదిలిపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఈ తెలంగాణ కోసం లేదా వ్యతిరేకించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా పనిచేసి దాన్ని వదిలిపెట్టి బీఆర్ఎస్లోకి వచ్చి బీఆర్ఎస్లో మళ్ళీ అక్కడ తన ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి దూరంగా ఉండి ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కొంతమంది ఫండింగ్ చేసిన తనే ఓపెన్గా చెప్పిండన్నమాట. ఫండింగ్ చేసిన కాబట్టి నా తమ్ముడికి ఎందుకు ఇవ్వ, లేకపోతే నా అన్నకి ఎందుకు ఇవ్వ టికెట్ అనేది ఇది జరుగుతుంది. ఇవి ఖమ్మం నియోజక ప్రజలు ప్రధానంగా ఆలోచించినటువంటి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకు సంబంధించిన వాళ్ళకి టికెట్ కావాలి. వాళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ పార్టీ శ్రేణులు ఇవన్నీ పని చేయాలి. అంతేగాని దీని కుటుంబాల కోసము ఒకరికి ఇచ్చిన తర్వాత కొడుక్కో, అన్నకో, భార్యకో ఇవ్వమని డిమాండ్ చేయటము ఇది సరైన పద్ధతి కాదు. ఏదేమైనప్పటికీ ఒక అర్హులైనటువంటి వాళ్ళకి కాంగ్రెస్ టికెట్ దక్కుద్దని ఆశిద్దాం.